అందరికీ నమస్కారం అండి. అన్ని వయసుల వారికి ఆరోగ్యకరమైన స్వీటు, రోగనిరోధక శక్తి, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే జొన్న లడ్డూలు తయారీ విధానం చూద్దామండి. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ జొన్నల్లో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటే ఎదిగే పిల్లలకు ఎముకలు, రక్తం వృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ లడ్డూలు గ్లూటెన్ ఫ్రీ కూడానండి. విటమిన్స్తో నిండిన ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. లడ్డూలు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి బాగా వేడైన తర్వాత ఒక కప్పు జొన్నలను వేసి హై ఫ్లేమ్ మీదే ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి రంగు మారిన వాటిలో ఒక 4 యాలకులు కూడా వేసి ఇంకొద్దిసేపు వేయించుకుందాం. జొన్నలు బాగా వేగిన తర్వాత ఇలా పేలాల్లాగా మారతాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. అదే కడాయిలో ఒక అరకప్పు నువ్వులను కూడా వేసి లో ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. లేకపోతే బయటకు వచ్చేస్తాయి హై ఫ్లేమ్ పెడితే. వీటిని కూడా చల్లారడానికి ఒక ప్లేట్లో ఉంచుకుందాం. అలానే ఒక అరకప్పు వేరుశనగ గింజలను కూడా వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ వేసుకుని దాన్ని పౌడర్ చేసుకుందాం. మీకు కావాలనుకుంటే బెల్లం పొడి కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు చల్లారిన జొన్నలు, యాలకుల్ని పౌడర్ చేసుకుని కావాలనుకుంటే జల్లెడ పట్టుకోండి, లేదంటే కొద్దిగా రవ్వగా ఉంటుందండి, అలా ఉంచేసుకున్నా పర్వాలేదు. మిక్సీ జార్లో పొట్టు తీసిన వేరుశనగ గింజలు, చల్లారిన నువ్వులు వేసుకుని వీటిని కూడా పొడి చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, వేరుశనగ నువ్వుల పిండి, అలాగే పంచదార పౌడర్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలను కూడా ఫ్రై చేసి నేతితో సహా గుమ్మడి గింజలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిలో లడ్డు చుట్టుకుంటానికి సరిపడినంత నెయ్యి వేడి చేసి వేడి నెయ్యిని కూడా వేసుకుని పిండి అంతా పట్టేలాగా బాగా కలుపుకుందాం. దీనికి నేను ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ వేడి చేసి నెయ్యి వేసానండి. మీకు లడ్డు చుట్టడానికి రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. ఇలా కొద్దిగా ఆరిన తర్వాత మొత్తం నెయ్యి అంతా ఈ జొన్న పిండికి పట్టేలాగా బాగా కలుపుకుని లడ్డూలు చుట్టుకుందాం. ఇలా చుట్టుకున్న లడ్డూలు ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెడితే ఒక వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పోషకాలు పుష్కలంగా ఉన్న ఈ లడ్డూలు తప్పకుండా అందరికీ నచ్చుతాయండి. ఈ లడ్డు తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్